హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు తమ్లైన్ డిజైనింగ్ సిరీస్లోని చాలామంది హాంటెడ్ హౌసెస్ కానీ హారర్ తమ్లైన్స్ కానీ చాలామంది అయితే అవసరం ఉంటుంది. సో అటువంటి వాళ్ళ కోసం నేనైతే ఒక తమ్లైన్ అయితే చేసి చూపిస్తాను. ఆ మోడల్ని మీరు ఫాలో అయ్యి ఇంకా మీకు నచ్చే విధంగా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ మీరు ఒక ఫ్యాక్స్ ఛానల్ పెట్టినా సరే దానికి కొంచెం భయంకరంగా పెట్టాలన్నా సో ఈ తమ్లైన్ మీకు యూజ్ అవుతుంది. లేదు మీకు హారర్ సంబంధించిన స్టోరీస్ ఏమైనా చెప్పాలనుకున్నా సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం గురించి ఇందులో మనకి ఈ తమ్లైన్ ద్వారా మీకు అర్థమైపోతుంది అనమాట. సో మీకు నచ్చిన మ్యాటర్ మీరు పెట్టుకోండి. బట్ మోడల్ మాత్రం ఇది చూడండి. తమ్లైన్ డిజైనింగ్ సిరీస్లోని ఇది డే 18 అనమాట. సో మనం 30 వీడియోస్ అయితే చేస్తున్నాము. సో కంపల్సరీ ఎవ్రీవన్ ఫాలో అవ్వండి. అండ్ ప్లేలిస్ట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడ నుండి చూడండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం సోది లేకుండా. లెట్ గెట్ స్టార్టెడ్. మనం బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా నేను ఇప్పుడు హాంటెడ్ హౌస్కి సంబంధించిన ఒక తమ్లైన్ అనుకుంటున్నాను. అంటే ఫర్ సపోజ్ ఒక హౌస్ రిలేటెడ్ అయితే తీసుకుందాం. ఒక హౌస్ అయితే తీసుకుందాం, దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. సో హౌస్ కనిపించాలి. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను. సో ఇటువంటి హౌస్ ఏదైనా భయంకరంగా ఏదైనా ఉండేది మీరు తీసుకోండి, హారర్కి సంబంధించింది కాబట్టి. దీని మీద ఏం చేస్తారంటే మళ్ళీ +7లో క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఈ పిక్చర్ని తీసుకోండి. సో ఈ పిక్చర్ని తీసుకొని ఇలా అయితే పెట్టుకోండి, ఫుల్ ఫ్రేమ్ పెట్టేసుకొని అండ్ దీన్ని అరేంజ్ అయితే చేసుకోవాలన్నమాట. అరేంజ్ అయితే చేసుకుందాం. అరేంజ్ అనేది ఇది మన అన్ని 50%లో పెట్టండి, ఫుల్గా పెట్టండి, హార్డ్నెస్ ఫుల్గా పెట్టండి. ఈ సైజ్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 25% అయితే చెరిపేసుకోండి. 25% మొత్తం క్లియర్గా చెరిపేసుకోవాలి. సో మొత్తం హౌస్ కనిపించే విధంగా. ఓకే, ఇలా ఓకే అయితే తగ్గించేసుకోండి. ఓకే, ఇలా అయితే కనిపిస్తుంది. దీన్ని ఏం చేయాలంటే దీని ఒపాసిటీ అయితే ముందు మీరు తగ్గించేసుకోవాలి. సో ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని అయితే తగ్గించేసుకోండి. దీన్ని మనకి ఒక సైడ్ కనిపించేలా చేసుకోండి. ఒక్కొక్కసారి మనం బోత్ సైడ్ కాకుండా ఈ వైపు కూడా కనిపించేలా చేసుకోండి. నేను చూపిస్తాను అది ఎలా అనేది. సైజ్ కొంచెం పెంచుకొని, మెయిన్ ఏంటంటే మనకి టెక్స్చర్ రాయడానికి కూడా క్లియర్గా ఉండాలి కదా. సో అందుకు నేను ఈ సైడ్ ఉంచేస్తున్నాను, కొంచెం టెక్స్ట్ రాయడానికి పనికి వస్తుందని. సో మీరు కూడా ఒపాసిటీ అవన్నీ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని ఇది క్లియర్ చేసుకోవాలన్నమాట. క్లియర్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక లుక్ అయితే వచ్చింది. సో దీన్ని కొంచెం ఇలా అయితే మీదకైతే పెట్టుకుందాం. సో హౌస్ కనిపిస్తుంది, ఇంక ఈ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, అంతా బాగుంది. దీన్ని ఓకే చేసుకుందాం. ఓకే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక టెక్స్ట్ అయితే రాద్దాం. ఇది దయ్యాల ఇల్లు అని రాస్తున్నా. మీకు నచ్చిన టెక్స్ట్ మీరు రాసుకోండి, మీ క్రియేటివిటీ ఇంకా. ఓకే, సో కొంచెం మనకి ఎక్కువ ఓవర్ కాకుండా కొంచెం మన భాషలో రాసుకున్నాం అనమాట. అంటే ఇంకేదైనా ఇక్కడ పెట్టుకోవాలన్నా పెట్టుకోండి మీరు. అంటే నేను అయితే పెట్టట్లేదు. ఫాంట్ వచ్చి మీకు చెప్తాను, ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫాంట్ ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, పురుషోత్తమ ఇటాలిక్ ఆర్ పురుషోత్తమ అయితే డౌన్లోడ్ చేసుకోండి. పురుషోత్తమ అయితే పెట్టుకున్నాను. సో ఆ ఫాంట్ని మీరు గుర్తుంచుకోండి. అది గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో సింపుల్గా దీనికి ఇటు స్పేసు అటు స్పేస్ ఇచ్చుకోండి, ఎందుకంటే అది కట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో దయ్యాలి ఇల్లు అని రాసాం కదా, దీని లెటరింగ్ అనేది కొంచెం స్పేస్ అయితే ఇచ్చుకోవాలి, ఎందుకంటే కలిసిపోతుంది. 2, 3లో పెట్టాను లెటరింగ్ స్పేస్. అంటే మరీ కలిసిపోకుండా ఇలా అయితే పెట్టుకున్నాను. సో చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ తమ్లైన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా. దీని తర్వాత ఇంకా కొంచెం మోడిఫికేషన్ చేయాలన్నమాట. సో మీకు నచ్చిన టెక్స్ట్ ఇక్కడ రాసుకోవాలి మీరు. ఈ టెక్స్టే కాదు, మీకు నచ్చిన టెక్స్ట్ రాసుకోవాలి. దీన్ని ఆల్టర్లో పెట్టుకొని సేవ్ చేసుకోండి. తమ్లైన్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు PNGs కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను PNGs అని మీకు ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.